హాయ్ అండి. ముందుగా మనము ఉసిరికాయలు ఇలా ఆవిరిపైన ఉడకబెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ అలా పెట్టామంటే తొందరగా ఉడికిపోతాయి. ఉసిరికాయలు అనేది చాలా తొందరగా ఉడుకుతుంది. ఒక 10 మినిట్స్లో ఇలా మనకు కాయ అనేది చిట్లి కనిపిస్తుంది, అంటే ఉడికిపోయిందని అర్థం అనమాట. సో ఇప్పుడు వీటిని మనము పక్కకు తీసి పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈలోపు మనం ఏం చేయాలంటే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు వేసి కొంచెం బాగా మిక్సీ పట్టుకోవాలి. కారం అంటే మనకు తగినంత కారం, ఎంత కారం కావాలనుకుంటే అంత కారము. నేను పచ్చిమిరపకాయలు ఇచ్చేస్తాను. సో ఇలా మిక్సీ పట్టుకున్న దాంట్లో ఈలోపు ఉసిరికాయలు అనేది చల్లారిపోయింది. సో లోపల గింజలు తీసేసి వాటిని మనము మళ్ళీ ఆ పచ్చిమిరపకాయ పేస్ట్లో వేసుకోవాలి. వేసుకొని వీటన్నిటిని మళ్ళీ మనము మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకుంటే మెత్తగా ఇలా పేస్ట్ లాగా వస్తుంది. సో దీన్నంతా ఒక పక్కన పెట్టుకోవాలి. తర్వాత పోపు పెట్టేందుకు ఒక పాత్ర తీసుకొని అందులో మనము నూనె వేసుకొని పోపు దినుసులు అనమాట. మనకు పోపు అనేది ఎక్కువగా అవసరం అవుతుంది. ఇందులో ఉద్దిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు, జీలకర్ర, ఆవాలు ఇలాంటివి అనమాట. పోపు దినుసులన్నీ వేసుకొని కొంచెం ఎక్కువగా పెట్టుకోవాలి పోపు. ఇదంతా బాగా అయ్యాక అందులో మనం వెల్లుల్లిపాయలు కూడా వేసేసి కాస్త ఇంగువ కూడా వేసుకొని బాగా కలయి పెట్టుకోవాలి. ఇప్పుడు అందులోనే తగినంత పసుపు కూడా వేసుకోవాలి. పసుపు కూడా వేసి బాగా అయ్యాక మనము పేస్ట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ పచ్చిమిరపకాయ మిశ్రమాన్ని అందులో వేసుకోవాలి. వేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలి. బాగా కలిపి పెట్టుకొని తర్వాత తగినంత ఉప్పు కూడా ఇప్పుడే వేసుకోవాలన్నమాట. తగినంత ఉప్పు వేసుకొని మొత్తం మిశ్రమం బాగా కలిసేలాగా కలిపి పెట్టుకోవాలి. మనము మంట అనేది సిమ్లో పెట్టుకోవాలి. సన్నని మంట మీద పెట్టుకొని కలిపి పెట్టుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా నూనె అనేది పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. అప్పుడు ఈ రా స్మెల్ అంతా పోతుంది, పచ్చివాసన అంతా పోయేసి మంచి గమగమ అనే మంచి స్మెల్ వస్తుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారాక మనము ఒక 2 నిమ్మకాయలు తీసుకొని అది జ్యూస్ పిండి అందులో వేసుకోవాలి. నిమ్మకాయ వేసుకొని ఆ నిమ్మకాయ రసం కూడా బాగా మొత్తం కలిసేలా కలిపి పెట్టుకొని మనం ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకున్నామంటే 6 మంత్స్ వరకు ఉంటుంది. 6 మంత్స్ వరకు ఏమీ కాదు, చాలా బాగుంటుంది. మనం ఇన్స్టెంట్గా ఎప్పుడు కావాలన్నా ఉగ్గాన్ని తయారు చేసుకోవచ్చు. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 6 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఉగ్గానికి మనము కావాల్సిన బొరుగులు తీసుకొని వాటిని బాగా వాష్ చేసుకోవాలి. వాటర్లో వేసేసి మనకు తగినన్ని బొరుగులు, ఎవరికన్నీ కావాలంటే అన్ని బొరుగులు వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసేసుకొని 1 నిమిషం అలా నానబెట్టేసుకోవాలి వాటిని. ఈలోపు మనము కొంచెం ఈ ఉసిరికాయ పేస్ట్ కొంచెం తీసుకొని కొంచెం అలా వేడి చేసుకోవాలన్నమాట. వేడి చేసుకొని మనం వాష్ చేసుకున్నాం కదా బొరుగులు, వాటినంతా వాటర్ మొత్తం ఇలా పిండేసేయాలి. వాటర్తో ఈ బొరుగుల్ని మనము అందులో కలిపేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలి. మొత్తం అంతా కలిసేలాగా బాగా కలిపి పెట్టుకోవాలి. నిదానంగా పురుగులకంతా పేస్ట్ బాగా అంటేలాగా నిదానంగా కలిపి పెట్టుకోవాలి. తర్వాత ఇందులో మనము వేరుశనగ పప్పులు అనేటివి మనం ఎప్పుడు ఉగ్గాని తినాలనుకుంటున్నామో అప్పుడు పక్కన వేయించుకొని పైన ఇలా కలిపేసుకోవాలి. ముందుగా మనము ఈ వేరుశనగ పప్పులు ఆ పేస్ట్లో వేసి పెట్టుకున్నామంటే ఒకేసారి పప్పు అనేది నానిపోయి పుల్లగా అవుతుంది, కాబట్టి టేస్ట్ ఉండదు. వేరుశనగ పప్పు ఎప్పుడు కొంచెం పంటి కింద క్రిస్పీగా పడితే బాగుంటుంది. సో అందుకని అప్పుడు ముందుగా పైన కలుపుకోవాలి వేరుశనగ పప్పు. ఈ ఉసిరికాయ ఉగ్గాని అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. మనం ఒకసారి పేస్ట్ చేసి పెట్టుకున్నామంటే 6 నెలల వరకు ఉంటుంది. థ్యాంక్ యూ.